హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు మేము టీం అందరం కలిసి టీం లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ టీం లంచ్ ఎందుకంటే మాకు కంపెనీ తరపు నుంచి ఎవ్రీ 2 months లేదా 1 month కల్లా మాకు క్లయింట్ ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం బయటికి వెళ్ళి మనం ఏది కావాలంటే అది తినొచ్చు అనమాట. సో మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం. రెస్టారెంట్ అయితే ఒకటి బుక్ చేశారు. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. మాకు యాక్చువల్లీ 2 gates ఉంటాయి అనమాట. సో ఫస్ట్ గేట్ అటు నా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేదేమో ఫ్రంట్ సైడ్ వెళ్తున్నా. ఇదేమో ఫస్ట్ గేట్ అనమాట. సో ఈ ఫస్ట్ గేట్ వెళ్తున్నప్పుడు ఇవి మొత్తం మన గార్డెన్ అంతా కనిపిస్తుంది. సో దాన్ని షూట్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆఫీస్ క్యాబ్ మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ఇలా చిన్న చిన్న వాటికి ఆఫీస్ క్యాబ్ అయితే ప్రొవైడ్ చేయరు. కాబట్టి మేమే ఇంకా బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. మాల్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఈ మాల్లో మేము ఇక్కడ పిస్తా హౌస్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్తున్నాం అనమాట. ఇందులో మండి అండ్ కేఫ్ ఉంది మనకి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. దీంట్లో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి అండ్ మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి. పెద్ద మాల్ కాదు, చాలా కొంచెం చిన్న ఉంది మాల్, బట్ చూడ్డానికి అయితే బాగుంది మాల్. సో ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం. సో లోపలికి వెళ్ళి మా బుకింగ్ దగ్గర మేము కూర్చుంటామంటే, లేదు ఐఎమ్ సారీ, మేము ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు, మీకన్నా ముందు ఎర్లీగా వచ్చారు, వాళ్ళది ఇంకా అయిపోలేదు అంటే, పైన కూడా పిస్తా హౌస్ ఉంది అని అంటే పైకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళి చూస్తే వేరే కంపెనీ వాళ్ళు కూడా లంచ్ చేస్తారన్నమాట. అంటే ప్లేస్ లేదనమాట, పైన కూడా అంత ఫుల్ అయిపోయారు ఈ పిస్తా హౌస్లో. సరే అని మళ్ళీ కిందికి వెళ్ళామన్నమాట. పైన ఇంకా చాలా రష్ ఉంది. ఇంకా కిందికే వెళ్ళిపోయి, కిందనే బెస్ట్ ఉంది, ఇంకా కొన్ని ప్లేసెస్ కొంచెం ఖాళీగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ మేము కిందికి వెళ్ళిపోయాం. కిందికి వెళ్ళిపోతే ఇంకా అప్పటి వరకు మా వేరే టీం వాళ్ళది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట లంచ్. ఇంకా వాళ్ళు ఒక 5-10 minutes ఆగండి అంటే ఇంకా మేము వెయిట్ చేసాం. ఇక్కడ నేను జుడియో నుంచి వెళ్తున్నాను. అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. నేను వేరే టీం అని చెప్పాను కదా, వాళ్ళే అనమాట తింటున్నారు. రండి అని చెప్తున్నారు. ఇదే అనమాట మండి ప్లేస్. సో ఇంకా మేమేమో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాము. సో ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఒక్కొక్క క్యాబ్లో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట. అంటే 2 stools అంటే ఒక 8 members కూర్చోవచ్చు, 1 stool అయితే ఒక 4 members కూర్చోవచ్చు. అట్లా అంటే సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేము పెద్ద క్యాబిన్కే వెళ్ళాము, కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో మండి అంటే నాకు అసలు నచ్చదు. ఇంతకుముందు 2 months బ్యాక్ ఏమైందంటే, వేరే గర్ల్ ఫ్రెండ్ మండి అని ఒక రెస్టారెంట్ ఉంది గచ్చిబౌలి సైడ్. అక్కడ ఏమైందంటే మండి పెడితే ఎంత ఆయిల్ అంటే ఒక ప్యాకెట్ మొత్తం వేసినట్టున్నాడు, అంత ఆయిల్ ఉంది. అసలు తినలేకపోయాను. అప్పుడు నేను ఓన్లీ చికెన్ పీసెస్ తిని ఇంకా వదిలేసిన అనమాట. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది ఆ రోజు, ఎవరం తినలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మండి అని చెప్పారు. ఎవరెవరికి ఏం కావాలో అంటే, చికెన్ కావాలనుకునే వాళ్ళు చికెన్, మటన్ కావాలనుకునే వాళ్ళు మటన్ అని అడుగుతున్నారనమాట. అక్కడ ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మండి చూస్తే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగా అనిపించింది. క్వాలిటీ బాగుంది, బట్ క్వాంటిటీయే కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఎవరికైతే మటన్ వాళ్ళు మటన్ తీసుకోవచ్చు, ఎవరైతే చికెన్ తీసుకోవచ్చు. పక్క టీం వాళ్ళు ఏం చెప్పారంటే, మటన్ అంత బాగాలేదు, చికెన్ తీసుకోండి అని అన్నారు. సో కొంతమంది ఏమో మటనే కావాలంటే సరే అని చెప్పి ఇంకా కొంతమందికి మటన్ పెట్టారు. కొంతమంది ఏమో వెజ్, అంటే వెన్స్డే వాళ్ళు తినరంట వాళ్ళు. సో అందుకని కొంతమందికి వెజ్. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం, ఫొటోస్ అయితే దిగాము. ఇంకా కూల్ డ్రింక్స్ ఎవరెవరికి కావాలి అని చెప్పి అడిగారు. సో కొంతమందికి స్ప్రైట్ అన్నారు, ఇంకొంతమంది థమ్స్ అప్ అన్నారు. ఇంకా అది తెప్పిస్తున్నారనమాట. మన కూల్ డ్రింక్స్ అయితే వచ్చేసినాయి. ఆ కూల్ డ్రింక్స్ ఫస్ట్ మేము సూప్ చెప్పాము.
సూప్ కన్నా ముందు ఈ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. ఫస్ట్ అయితే సూప్ తీసుకురండి అని అంటే తెస్తున్నాం అని చెప్పి అన్నారు. అగో బ్యాక్ సైడ్ వచ్చింది, తను తీసుకొచ్చింది అనమాట సూప్స్. సూప్ కూడా చాలా బాగుంది, బట్ మరీ ఏమంటారు వాటర్ ఉన్నట్టుగా, కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపించింది. సో నేను ఇక్కడ అయితే స్ప్రైట్ తీసుకున్నా. ఈ సూప్ తాగేస్తే కొంతమంది ఏమో ఈ సూపే ఎక్కువ తాగేశారు, వాళ్ళకి బాగా అనిపించిందంట. ఇంకా మన బిర్యానీ అయితే వచ్చింది. ఈ పక్కకు పెట్టాడు కదా, అదేమో మటన్, ఇదేమో మటన్ అనమాట. ఇదేమో ఇంకా బిర్యానీ. దీంట్లో పీసెస్ ఇవ్వలేదు. ఇక్కడ మా బిర్యానీకి ఏమో పీసెస్ ఇచ్చారు. ఇది నేను ఇంకా మా ఫ్రెండ్స్ తీసుకునే ప్లేట్ అనమాట. సో నా ప్లేట్లో కొంచెం రైస్ వేసుకొని ఈ పీస్ తీసుకున్నాను. నాకు అట్లా మండి అందరితో షేర్ చేసుకోవడం నాకు నచ్చదని సపరేట్ పిచ్చట. సో ఇంకా మటన్ కూడా వేస్తున్నారు నాకు. పక్క టీం వాళ్ళు అన్నది మటన్ అస్సలేదు, చికెన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత మేము మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాం రిటర్న్. ఎప్పుడో 1 o'clock వస్తే 3 o'clock స్టార్ట్ అవుతున్నాం. అంత టైం టేకింగ్ అయిపోయిందనమాట పిస్తా హౌస్లో. సో ఇప్పుడు వెళ్ళి లాగౌట్ చేసి, అండ్ మనం ఎంత వర్క్ చేసామో అది మనము ఎక్సెల్ షీట్లో వేసి రావాలన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది, లాగౌట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను కాబట్టి ఈరోజు వర్కౌట్ చాలా బాగా చేయాలన్నమాట, ఇంకెక్కువ చేయాలి. పొట్ట అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయితే మా మమ్మీ ఏమో ఈ కొన్ని స్వీట్ పొటాటో ఉంటే ఈ స్వీట్ పొటాటో బాయిల్ చేయమని చెప్పింది, వాష్ చేసి. ఇంకా నేను దీన్ని మొత్తం అంతా వాష్ చేసి పెట్టానమాట. నాకు ఈ స్వీట్ పొటాటో అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. దీంతో మా మమ్మీ జ్యూసీ చేస్తుంది, అది ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే కడిగాను, కొన్ని వాటర్ పోసి ఇంకా బాయిల్ చేస్తున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా అనమాట, ఇంకా కొంచెం టేస్టీగా వస్తుందని. సో నేను ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్